నా ఎంబడి చీఫ్ సెక్రటరీ మొదలుకొని చిట్ట చివరి అధికారి వరకు రాష్ట్రంలో ఉండే మొత్తం మంత్రివర్గం అంతా కూడా అందరికందరం వచ్చి ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు 3 రోజులు 4 రోజులు అవసరమైన క్యాంపు పెట్టి గిరిజనులై కానీ పోడు భూములు కానీ మామూలు రైతులై కానీ భూ సంబంధమైన సమస్య లేకుండా రైతు బాటిపాటికి ఎంఆర్ ఆఫీస్కు తిరిగేటువంటి కర్మ లేకుండా ఎవ్వనికి ఏ కాన లంచం ఇచ్చే అవసరం లేకుండా బ్యాంకు లోనుకు కూడా పాస్బుక్ బ్యాంకులకు ఇచ్చే అవసరం లేకుండా డే టు డే ప్రతిరోజు ఆర్ఓఆర్ ప్రతిరోజు జమాబందీ జరిగే విధంగా భూమి అమ్మితే కొంటే గంట లోపలనే మ్యుటేషన్ చేసి పౌతి చేసి వెంటనే దాని సర్టిఫికేట్ ఇస్తారు, వెబ్సైట్లో వచ్చేస్తుంది. అంత అధునాతనంగా అంత కొత్తగా ఆ చట్టం చేయించే బాధ్యత నాది. మీకు తెలుసు ఎంత మొండి పోరాటం చేసి ఎంత కష్టపడి ఎన్ని బాధలు అనుభవించి నేను తెలంగాణ తెచ్చినాను. ఈ చట్టం చేయడం అనేది కూడా 600 సరే 100% దీన్ని చేసి మొత్తం ఇండియాకే దేశమే మన దగ్గర నేర్చుకొని పోయేటువంటి విధంగా ఒక ఆదర్శమైనటువంటి రెవెన్యూ పద్ధతిని తెస్తాం. రైతులందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి ఈ నెల 2 నెలలు ఓపిక పట్టుకోండి. ఏదైనా ఫౌతి కానీ పట్టాలు కానీ ముటేషన్లు కానీ ఉంటే ఎవరికి ఏకైనా కొత్త లంచం ఇవ్వకండి. ఈ నెల 2 నెలలు ఓపిక పట్టుకోండి. దాని తర్వాత రూపాయి ఖర్చులో కూడా మీకు పని జరుగుతుంది. కాబట్టి మీరు నష్టపోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పని చేసేటప్పుడు ఏ గ్రామంలో ఉండే రైతు సమన్వయ సమితులు, ఏ గ్రామంలో ఉండే రైతుల పెద్దలు ఆ ఊరి కథానాయకులై ధర్మంగా న్యాయంగా ఇవాళ భూమి వాళ్ళకు వచ్చేటట్టుగా ఊరే ఆ ఊరి కథానాయకులే ఆ కథ నడిపించాలి. అట్లయితేనే మనం బాగుపడతాం. మనం రైతులం కాబట్టి ఆ విధంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.